మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొంటుందా? సో అయితే ఇక్కడ ఈరోజు టాపిక్ అయితే ఇది మాట్లాడుకునే ముందు అసలు రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా రిజల్ట్స్ వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన జనరల్గా యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎలా ఉంటారు, యూపీఎస్సీ క్రాక్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటారు, ఒక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఒక దగ్గర పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటారు, ఇంకో దగ్గర కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు, అండ్ ఇంకోటి దగ్గర కేవలం ఆన్సర్ రైటింగ్ కొన్ని రోజులు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కోచింగ్లో జాయిన్ అయ్యి నచ్చక మానేసి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటి అంటే వీళ్ళు వచ్చిపోయి అన్ని ఇన్స్టిట్యూట్లో వీళ్ళు చదివిన వాళ్ళు అవుతారు. అంటే ఏదో ఒక రూపంలో ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్, ఒక ఇన్స్టిట్యూట్ యొక్క పర్సనల్ గైడెన్స్, ఒక పర్సన్ యొక్క ఇన్స్టిట్యూట్ హెడ్ యొక్క పర్సనల్ గైడెన్స్, ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ర్యాంక్ వచ్చిన రోజు ఏం జరుగుతుందంటే, అంటే వీళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆడ కనిపించేసేసి వస్తారు. ఇది జనరల్గా జరిగేది, ఇది అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ అదర్ సైడ్ ఏంటి అంటే, ఈ ర్యాంకర్స్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే వెళ్తారో వీళ్ళకి తెలియకుండానే అన్ఇంటెన్షనల్గా చాలా వరకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఆనందంలో డెఫినెట్లీ ఎవరు పిలిచినా కానీ ఆనందంగా వెళ్ళి, అంటే సక్సెస్ అయ్యారు కాబట్టి వెళ్ళి కలిసి రావడం తప్పే లేదు. ఎక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే, యూపీఎస్సీ ర్యాంకర్స్కే తెలియకుండా జస్ట్ మీరు వచ్చి కనపడిపోండి అని చెప్పి ఇన్స్టిట్యూట్కి పిలిచి, దానికి ముందే మీడియా అందరినీ రెడీగా ఉంటారు. మీడియా ఇది హార్ష్ రియాలిటీ. పేరెంట్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎస్పెషల్లీ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పలానా ర్యాంక్స్ వచ్చాయని చూసి నమ్మి మన పిల్లవాడిని జాయిన్ చేయించాలి, లేకపోతే ఇక్కడ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి నేను జాయిన్ అవ్వాలి అని ఆలోచించే ప్రతి యూపీఎస్సీ స్టూడెంట్కి, అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్కి, కొత్తగా కోచింగ్ తీసుకునే వాళ్ళకి, అండ్ ఆల్రెడీ పేరెంట్స్కి కూడా అక్కడ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి మన పిల్లవాడిని అక్కడ జాయిన్ చేద్దాం అని ఆలోచించే ప్రతి ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ విధంగా ర్యాంకర్స్ వెళ్తారు. ర్యాంకర్స్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీడియాను ముందే వాళ్ళు పిలిపించుకుంటారు. ఎంత జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరిగింది, చాలా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది.